ఎంత కట్టుతున్నారు వాళ్ళకి డబ్బులు? 14,000 డబ్బులు ఇచ్చినప్పుడు కొంచెం బాగా నేర్పించుకోవాలి కదా. పిల్లలకి స్కూల్లో జాయిన్ చేస్తారు, సాయంత్రం అయితే అడుగుతారా లేదా, ఏమైనా బాగా చెప్తున్నారా లేదా అని. అలాగే మీరు కూడా డబ్బులు కట్టి జాయిన్ అయినప్పుడు అడగండి, అసలు బాగా నేర్చుకోండి, బండి తీయమని చెప్పండి బయటికి. మీరు ట్రైనింగ్ అవుతుంటే కదా, నేను రోడ్డు మీద కనీసం ఒక్కసారి కూడా లారీ చూడలేదు, లారీలో మీరు ట్రైనింగ్ అయినట్టు చూడలేదు. అందుకని అడుగు నిజం చెప్పండి అందుకు అడిగింది. ఆ లారీ చేయట్లేదు. మీరు లారీలో పోయి ప్రాక్టికల్గా వెళ్తే కదా, లారీలో బస్సు వెళ్తే మీకు తెలుస్తుంది. డ్రైవింగ్ అనేది మీరు ఎంచుకున్నది ప్రొఫెషన్ చాలా కష్టమైన ప్రొఫెషన్. ఎందుకంటే ప్రపంచంలో మేము మా లాంటి వాళ్ళు ఉన్నారు, ఏదో సీట్ల కింద ఏసీల కింద కొంచెం పనిచేస్తాం. మీకు వృత్తి అలా కాదు, చాలా కష్టమైంది, బాధ్యతమైంది, ఇంకోటి జీవితాన్ని ముడిపడుతున్న ప్రొఫెషన్. మీరు తక్కువ వేసుకోవద్దు. డ్రైవర్ అనేది తక్కువ కాదు. నా దృష్టిలో సొసైటీలో డ్రైవర్ చాలా విధమైన వృత్తి. మీరు ఎన్నుకున్నందుకు మీకు ముందుగా నా అభినందన. కష్టపడి పని చేయండి, జాగ్రత్తగా చేయండి. ఏదైతే రోడ్ సేఫ్టీ ఇవన్నీ వీడియోలు చూడండి, దాంట్లో తప్పకుండా ఆ సూచనలు పాటించండి. ఒకసారి ఇవన్నీ చూసుకోండి. మీరు ఎప్పుడో చిన్నప్పుడు లైసెన్స్ తీసుకొని ఉంటాడు, 10 ఏళ్ళ కిందో 5 ఏళ్ళ కిందో మర్చిపోయి ఉండొచ్చు. ఒకసారి ఆ సిగ్నల్స్ అన్నీ చూసుకోండి. అలాగే వెనకున్న చట్టాలు అంటే ఏం చేసి తెలుగులో కూడా ఉంది, తెలుగులో కూడా అర్థం ఉంది. లైసెన్స్ రాకపోతే ఏంటి, ఫైన్ అంత, ఓవర్ స్పీడ్ వెళ్తే ఎంత ఫైన్, అలాగే అన్నీ కూడా మీ ముఖ్యంగా డ్రైవర్స్ నేను చెప్పింది తాగింగ్ అనుకోవడం. వాహనానికి కొంచెం చాలా మందికి అలవాటు ఉండొచ్చు, డ్రైవింగ్. ఆ డ్రైవింగ్ చేస్తే ఏముంది ఫైన్ చూడండి, అక్కడ ఎంత 10,000 రూపాయలు ఫైన్, లేదా 6 నెలలు జైలు శిక్ష, లేదా 15,000 మళ్ళీ 2 సంవత్సరాలు. ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమైందా? అంటే గవర్నమెంట్ సీరియస్గా ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇవన్నీ మనం ఏదో దాంట్లో దొరుకుతామా లేదా? డ్రైవర్ అనేవాడు రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఈ వైలేషన్స్ చేయకుండా ఉండగలుగుతామా? ఉండాలి. ఇవన్నీ మన చేతిలో పనిలే కదా.